అందరికీ నమస్కారం. కమ్మని రుచుల సమాహారం ఈ వారం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం ఒక వెజిటబుల్ తో 5 రుచులు చేస్తామని మీ అందరికీ తెలిసిందే. మరి ఈ రోజు ఏ వెజిటబుల్ తో చేస్తున్నాం? ఈ రోజు మనందరం చేసేస్తున్నాం టమాటాతో స్పెషల్. సో మరి ఈ టమాటాతో ఈ వారం అంతా 5 రకాల రుచులు మీ ఇంట్లో సందడి చేయనున్నాయండి. ఈ రోజు టమాటాతో చేస్తున్నాం కాబట్టి నేను ఒక స్పెషల్ రెసిపీ మీ అందరి ముందుకు తీసుకుని రాబోతున్నాను. అదే టమాటో పన్నీర్ పులావ్. మరి ఆలస్యం ఎందుకు చెప్పండి? ఆలస్యం అమృతం విషయం అన్నారు కదా, అందుకనే మనం తొందరగా చేసేద్దాం ఈ టమాటా పన్నీర్ పులావ్ ని. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే, నేను ఒక జార్ తీసుకుంటున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీ. దీంట్లో ఫస్ట్ నేను పచ్చి కొబ్బరి తురుము, ఈ పచ్చి కొబ్బరి తురుముని నేను ఇందులో వేసేసుకున్నాను. దీంట్లో ఒక 2 స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనా, ఇది కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. హోల్ గరం మసాలా, బిర్యానీ ఫ్లవర్ ఇది అలాగే పిల్లలు ఎంత స్పైస్ని ఇష్టపడతారు దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. సాజీరా, బిర్యానీ ఆకు మనం ఘీలో ఫ్రై చేస్తాం. అండ్ దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మన రైస్ కి సరిపడా కారం, కొంచెం గరం మసాలా, హోల్ గరం మసాలా. మనం ఆల్రెడీ విడివిడిగా వేసాం కదా, సాజీరా లవంగా అన్ని వేసాం. దాంతో పాటు మనం ఈ గరం మసాలా కూడా ఇందులో వేస్తున్నాం. దీంట్లో పెరుగు, ఒకవేళ మీకు పెరుగు వేసి ఇంకాస్త నీళ్లు, చాలా మంది పెరుగు ఇష్టపడరు, అలాంటి వాళ్ళు ఏంటంటే నీళ్లతో కూడా ఇది గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఎస్, అయిపోయింది. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ వస్తే సరిపోతుంది. ఓకే, దీన్ని కాసేపు మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా పులావ్ రెడీ చేసేసుకుందాం. దీనికి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు దీని మీద మనం ఒక మూకుడు పెట్టుకుందాం. సో ఇప్పుడు దీంట్లో నేను ఘీ వేసుకుంటున్నాను. అంటే ఘీ అంటే మనం డబ్బాలు వేసేవండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెయ్యి మీకు. సో కొంచెం ఘీ మెల్ట్ అవనిద్దాం. ఆహా, ఘీ మెల్ట్ అవుతుంటే ఆ స్మెల్కే మనకి నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఘీ వేడవ్వాలి. ఇది హీట్ అయింది. దీంట్లో మనం వేద్దాం ఇప్పుడు బిర్యానీ లీఫ్ అండ్ అలాగే కొద్దిగా సాజీరాకున్న ఫ్లేవర్ రైస్ కి పట్టుకుంటే ఎంత బాగుంటుందో అండి. అందుకని సాజీరా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఎటువంటి నష్టం లేదు. ఇప్పుడు దీంట్లో మనం వేసేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ని, కొద్దిగా ఆనియన్ లో ఉప్పు. నేనైతే ఇంత సన్నగా కట్ చేసి వేస్తున్నాను, ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు కూడా మామూలుగా చాలా మంది పిల్లలు ఏంటంటే ఏదైనా ముక్కలు తగిలాయనుకోండి వాళ్ళు తీసి పక్కకు పెడుతూ ఉంటారు. సో అందుకే నేను సన్నగా కట్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, లైట్ గా గోల్డెన్ బ్రౌన్ రావాలి. లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కి రావడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో నెక్స్ట్ ఏం వేద్దాం అంటే, దీంట్లో పచ్చి బఠానీ, మీకు ఎన్ని కావాలంటే అన్ని, కలర్ఫుల్ గా కూడా ఉంటుంది ఇది. దీంట్లో మనం నెక్స్ట్ ఇప్పుడు మనం అన్ని కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా అన్ని వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ ని మనం దీంట్లో వేసేస్తున్నాం. రైస్ కి ఎంత సరిపోతుందో చూసి మనం వేసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే నేతిలో వేగితే, మనం అన్ని పచ్చి వేసాం కదా, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఆ నేతిలో వేగడం వల్ల దానికి ఉన్న పచ్చి వాసన అనేది పోతుంది. దీంట్లో నెక్స్ట్ నేను పన్నీర్ ఇలా క్యూబ్స్ లా కట్ చేస్తున్నాయి, చిన్న చిన్న ముక్కలుగా. ఇది అందరికీ ఇష్టమైంది, వెజిటేరియన్స్ అందరికీ పన్నీర్ అనగానే. దీంట్లోనే టమాటో,
రైస్ కి తగ్గట్టుగా మీరు టమాటో వేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా టమాటా పన్నీర్ పులావ్ కాబట్టి నేను 1 కప్ టమాటా ముక్కలు సన్నగా తరిగిన టమాటాలు వేసాను. టమాటాలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, ఇది జ్యూసీగా తయారవుతుంది. దీంట్లో నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టిన బిర్యానీ రైస్, ఇది 1 కప్. ఈ రైస్ ని నేను దీంట్లో వేసేసుకుంటున్నా. సో ఈ రైస్ ముందుగానే నానబెట్టుకుంటే మనం ఉడికేటప్పుడు చక్కగా అన్నం ఈవెన్ గా ఉడకడానికి, అలాగే పొడి పొళ్ళాడడానికి మనం దీంట్లో పోసే నీళ్ళని బట్టి పులావ్ పొడి పొళ్ళాడుతూ ఉంటుందన్నమాట. దీన్ని ఎక్కువగా కదపొద్దు, ఎందుకంటే మనకి బిర్యానీ రైస్ కొంచెం పొడవుగా ఉంటుంది. మనం కదిపితే అది హాఫ్ కి కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువ కదపకుండా దీంట్లో సరిపడా ఉప్పు ఉజ్జాయింపుగా మీ టేస్ట్ కి తగ్గట్టు. ఇప్పుడు కాస్త ఒక్కసారి కలుపుకుందాం దీన్ని, ఎందుకంటే మనం అడుగు అంటుకోకుండా ఈ మసాలాలన్నీ రైస్ లో ఈవెన్ గా కలుస్తాయి. వావ్, ఉడకక ముందు ఇంత కలర్ఫుల్ గా ఉంది కదా, ఉడికితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను ఏ కప్పుతో అయితే రైస్ వేసుకున్నానో ఆ కప్తో వాటర్ పోసుకుంటున్నాను. మామూలుగా రైస్ కి 1:2 అంటారు కదా, 1 కప్ గానీ 1 గ్లాస్ గానీ రైస్ తీసుకున్నప్పుడు 2 కప్పులు అలా నీళ్లు పోసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ బిర్యానీకి వచ్చేసరికి మనం దీంట్లో 1 కప్ టమాటాలు యాడ్ చేసాం కాబట్టి దాంట్లో వాటర్ ఉంటుంది. అలాగే మనం మిక్సీ చేసుకున్న ఆ మిశ్రమంలో ఆ పేస్ట్ లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది. పైగా మనకి కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కాబట్టి రైస్ నేను 1 కప్ అండ్ ఇంకొక హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ 3/4 కప్పు వాటర్ వేసుకుంటాను. ఏం లేదు, జస్ట్ ఒక 1/4 కప్ తగ్గించాను అంతే అండి, అంతకంటే కాదు. ఇప్పుడు ఏం చేయాలి మీ అందరికీ తెలుసు. సో అన్నీ వేసేసాం మనం, ఉప్పు కారం అన్నీ వేసేసాం. ఎస్, ఇప్పుడు దీన్ని చక్కగా ఉడికిద్దాం మూత పెట్టేసి. ఇది ఉడకడానికి ఒక 15 నిమిషాలు తీసుకుంటుందండి, 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు తీసుకుంటుంది. ఘుమఘుమలాడే ఈ టమాటా పన్నీర్ పులావ్ని ఒకసారి చూద్దామా ఏమైందో. వావ్, మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి కదా దీని లోపల నుంచి. మరి ఇంకాస్త వాటర్ ఉంది, ఇంకాస్త వాటర్ ఉండగానే నేను ఎందుకు ఓపెన్ చేశాను అంటే దీంట్లో వేయాల్సింది ఇంకోటి ఉంది. ఈ రస్క్ మనం ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాం. బయట మీకు రస్క్ దొరుకుతుంది, చక్కగా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయన్నమాట ఇవి. కొంచెం వాటర్ ఉండగానే వీటిని వేసుకుంటాం, మరి ఎక్కువ వాటర్లో వేయొద్దు, ఇవి క్రిస్పీగానే ఉంటాయి తినేటప్పుడు. జస్ట్ కొద్దిగా వాటర్ ఉంటే సరిపోతుంది అన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే ఇది రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఈ రస్క్ మనం దాంట్లో వేసాం కదా, ఉన్న మిగతా వాటర్ని కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. యా, 2 మినిట్స్ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి చూసేద్దాం. వావ్, ఎస్, ఘుమఘుమలాడే చక్కగా చేసేసిన ఈ టమాటో పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. మరి ఆలస్యం ఎందుకు, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ ప్లేటింగ్ కి సిద్ధం చేసుకుందాం మనం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటున్నాను నేను. ఈ బౌల్లో కాస్త ఘీ, కొంచెం ఘీ అన్నమాట. దీంట్లో మనం చేసుకున్న ఈ పులావ్ని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి టర్న్ చేద్దాం. ప్లేట్ ఫస్ట్ క్లోజ్ చేసి దెన్ మీరు ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. వావ్, ఎంత బిర్యానీ చేసినా ఎలాంటి పులావ్ చేసినా రైస్ ఐటమ్ అనగానే మనకి ఏదో ఒకటి కావాలండి దాని లోపలికి, ఎందుకంటే సాఫ్ట్ గా నోట్లోకి వెళ్ళడానికి. పులావ్ కోసం నేను కాస్త రైతా చేసి పక్కకు పెట్టాను. ఇప్పుడు దీని మీద ఇలా తురిమిన పన్నీర్, దీనిపైనుంచి కొంచెం కొత్తిమీర, ఆనియన్. చక్కగా బిర్యానీ కానీ పులావ్ కానీ
తింటూ ఉంటే రైస్ ఐటమ్ ఏదైనా ఆనియన్ అలా కొరుక్కొని తింటూ ఉంటే అమేజింగ్ అనిపిస్తుంది. టమాటాలు ఇలా ఫ్లవర్ లా కట్ చేసుకున్నాను. వెల్, సో కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా టేస్ట్ చేయడమే లేట్ అన్నమాట. వావ్, గుమగుమలాడుతుంది. ఈ గుమగుమలాడే ఈ టమాటా పన్నీర్ పులావ్ని చక్కచక్కా టేస్ట్ చేసేది. కొంచెం రైతాలో ఇదిలా సూపర్ అండి. కరెక్ట్ స్పైసీగా ఉంది, ఎక్కువ లేదు స్పైస్ కూడా. సో పర్ఫెక్ట్ గా మనం అన్ని గ్రైండ్ చేసి వేసాం కదా, ఏది మీ పిల్లలు పక్కకు తీసి పెట్టే ఛాన్స్ లేదు. మధ్యలో ఆ బఠానీ పంటి తగులుతుంటే. అలాగే మనం దీంట్లో రస్క్ వేసాం, అది కూడా అలా క్రిస్పీగా ఉంది, మరీ మెత్తగా అయిపోకుండా చాలా టేస్టీగా ఉంది. మరి ఈ టేస్టీ టేస్టీ టమాటా పన్నీర్ పులావ్ని మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నారా? ఎందుకు అనుకోరు? మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. టమాటో పన్నీర్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, టమాటా ముక్కలు, రస్క్, నెయ్యి, పెరుగు, పుదీనా, గరం మసాలా, ధనియా పొడి, పన్నీర్, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, హోల్ గరం మసాలా, ఉప్పు. టమాటో పన్నీర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా పొడి, పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. అది కరగ్గానే హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి వేయించాలి. అలా కాసేపు వేగాక పచ్చి బఠానీ, ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, పన్నీర్ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కలిపి ఉడికించాలి. అది బాగా ఉడికాక శుభ్రపరిచి గంట ముందు నానబెట్టిన రైస్ 1 కప్పు వేసి సరిపడా ఉప్పు వేసి మెల్లగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు బియ్యానికి 1.5 కప్ నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. అది కాసేపు ఉడికాక రస్కు ముక్కలు వేసి కలిపి మరి కాసేపు ఉడికించి సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన టమాటో పన్నీర్ పులావ్ రెడీ. చూసారు కదండి, ఈ వారంలో ఈ రోజు స్పెషల్ గా మనం చేసేసాము టమాటా పన్నీర్ పులావ్ని. చాలా టేస్టీగా ఉంది కదా. మరి ఇలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ ఈ వారం. అంతవరకు చూస్తూ ఉండండి. నేను మీ గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.